హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? నేనైతే శనగపొడి అయితే చేశానండి. ఆ రెసిపీ అయితే చాలా సింపుల్గా అయిపోద్దండి. చాలా టేస్ట్ ఉంటుందండి. అది ఎలా చేయాలంటే ఎండుమిరపకాయలు ఫస్ట్ వేపుకోవాలండి. మనం తినే కారాన్ని బట్టి నేనైతే 4 ఎండుమిరపకాయలు వేపాను. అవి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వేపుడు పప్పు వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లుల్లిపాయ రేఖలు, అలాగే కొంచెం సాల్టు వేసి మిక్సీ పట్టాలండి. అది మెత్తగా మిక్సీ పట్టాలి. ఈ పొడి టిఫిన్లోకి అయితే బాగుంటుందండి. ఇడ్లీలోకి, దోశల్లోకి బాగుంటుంది. అలాగే వేడి వేడి రైస్లో అయితే ఇంకా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. నాకు మా అత్తయ్య గారు అయితే నేర్పించారండి. ఒకసారి ఎలా చేయాలో చెప్పారు. ఇంకా అప్పటి నుంచి నేను వీలైనప్పుడు అలా చేస్తూ ఉంటాను. అందులోనూ మా వారికైతే ఈ పొడి చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుని వేడి వేడి రైస్లో కొంచెం పొడి వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. అందులోనూ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. సింపుల్గా ఈ పొడి అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. బాయ్ అండి.